దాంట్లో ఇల్లు అంటే పేదవాడికి ఏదో 2 ఇటుకలు పేర్చి పైన స్లాబేసి ఇల్లు ఇల్లు అనే దానికంటే కూడా పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండేది ఇల్లు. ఈ ఇంటికి సంబంధించిన సమస్య తమరితో పాటుగా ఈ సభలో ఉన్న సభ్యులు, సభలో లేని సభ్యులు అందరికీ ఈ సమస్య ఉంది అధ్యక్ష. వారి వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు, ఇక్కడ 2 BHK ఇందిరమ్మ ఇళ్ళు, ఇక్కడ 2 వర్టికల్స్ ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది. గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2 BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష. ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇళ్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుపయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు, సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్, ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష. దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఇల్లు అంటే